హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అన్నపూర్ణ వ్లాగ్స్. అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. 2024 సంవత్సరానికి బాయ్ బాయ్, 2025 సంవత్సరానికి వెల్కమ్ చెప్తూ మనందరం ఎల్లప్పుడూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో చల్లగా సంతోషంగా ఉండాలని కోరుకుందాం. ఈ రోజు మా వీధిలో చాలా సందడిగా ఉందండి. చలికాలం కదా, రోజు 8-9 గంటలకే లోపలికి వెళ్ళిపోయేవారు, బయట ఎవరు కనిపించేవారే కాదు. డిసెంబర్ 31 కదండి, అందరూ రంగురంగులు ముగ్గులు వేస్తూ నైట్ 12 గంటల వరకు చాలా సందడిగా ఉన్నారు. ప్రతి సంవత్సరం ఎవరింటి ముందు వాళ్ళు ముగ్గులు వేసుకున్న తర్వాత వీధిలో ఎవరు ముగ్గు బాగుంది, ఎవరు బాగా వేశారని అలా తిరుగుతూ చూసేవాళ్ళమండి. ప్రతి సంవత్సరం ముగ్గుల పోటీ కూడా పెట్టేవారండి. ఎవరింటి ముందు బాగా ముగ్గు వేస్తే వాళ్ళకి గిఫ్ట్ ప్రైజ్ కూడా ఇచ్చేవారు. మాతో పాటు మా వీధిలో ముగ్గులన్నీ మీకు కూడా చూపిస్తున్నానండి. 2024 డిసెంబర్ 31 ఇలా ఆనందంగా జరిగిపోయిందండి. 2025లో స్వీట్ మెమొరీస్తో అడుగు పెడుతున్నాము. అందరికీ స్వీట్గా మరొకసారి మనందరికీ హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు అండి. నేనైతే స్వీట్ తయారు చేస్తున్నానండి. ఈ స్వీట్కి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం రండి. 1 కప్పు సేమియా పూస, కొంచెం కిస్మిస్, వాటర్తో 1 గంట నానబెట్టి పెట్టుకున్న 1 కప్పు సగ్గుబియ్యం, అలాగే జీడిపప్పు, చిటికెడు సాల్ట్, యాలకుల పొడి, సరిపడా పంచదార. వీటన్నిటిని వేగించడానికి 1 కప్పు నెయ్యి. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టి చిక్కని పాలు వేసి మరిగించాలి. పాలు మరుగుతూ ఉన్నాయి. ఈ లోపల మనం రాగి బిందెలో వాటర్ తాగడం మంచిదని చెప్పి రాగి బిందెలో వాటర్ స్టోర్ చేస్తూ ఉంటాను. రోజు సబ్బుతో బిందె తోమి వాటర్ పెట్టేస్తూ ఉంటానండి. ఈ రోజు మాత్రం చింతపండు ఇసుకతో రాగి బిందె తోమి వాటర్ పెట్టానండి. బిందె మాత్రం మరిసిపోతుంది. రాగి కానీ ఇత్తడి కానీ ఇసుకతో తోమితేనే తెల్లగా మరుస్తూ ఉంటాయండి. నాకు అవ్వక సబ్బుతో తోమేస్తూ ఉంటాను. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి 2 స్పూన్లు నెయ్యి వేసి జీడిపప్పు వేసి వేపుకోవాలి. జీడిపప్పు కాసేపు వేగిన తర్వాత కిస్మిస్ కూడా వేసి వేపుకోవాలి. లో ఫ్లేమ్లోనే వేపుకోవాలండి, లేదంటే తొందరగా మాడిపోతాయి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో ఇంకొంచెం నెయ్యి వేసుకొని సేమియా పూస కూడా వేసి వేపుకోవాలి. లో ఫ్లేమ్లోనే సేమియా పూసను కూడా వేపుకోవాలి. మరో పక్క పాలు కూడా బాగా మరుగుతూ ఉన్నాయి. ముందుగా 1 గంట నానబెట్టి పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యం మరుగుతున్న పాలల్లో వేసేయాలి. కాసేపు సగ్గుబియ్యం ఉడికిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్న సేమియా పూసను స్టవ్ కట్టి సగ్గుబియ్యంతో మరుగుతున్న పాలల్లో వేసేయాలి. ఈ సేమియా సగ్గుబియ్యం పాయసం దేవుడికి నైవేద్యంగా, అలాగే ఈ రోజు మేము కూడా స్వీట్గా ఏదైనా తినాలని చెప్పి తయారు చేస్తున్నాను. మా వారు 2 అరిటాకులు కోసి తీసుకొచ్చి వాటర్తో నీట్గా కడిగి ఆరబెట్టేశారండి. మధ్య మధ్యలో పూజ గది సర్దుకుంటూ పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటున్నాను. పాయసం కూడా ఉడికిపోతుందండి. సరిపడా పంచదార వేసి గరిటతో కలుపుతూ చిటికెడు సాల్ట్, యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. ఫైనల్గా నెయ్యితో వేపి పక్కన పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ వేసి బాగా కలిపి స్టవ్ కట్టేస్తే ఎంతో టేస్టీగా గుమగుమలాడే సేమియా సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది. ఇప్పుడు పూజకు రెడీ చేసేసుకుంటున్నానండి. ఈ రోజుల్లో న్యూ ఇయర్ అంటేనే స్టేటస్లోను, వాట్సాప్లోను, ఫేస్బుక్లోను, ఇన్స్టాగ్రాముల్లోనూ సెలబ్రేషన్ చేసేసుకుంటున్నారు. మా చిన్నప్పటి రోజులు ఇలా కాదండి. జనవరి 1 వారం రోజులు ఉందనగానే కొత్త సంవత్సరం వేడుకలు మొదలు పెట్టేసేవాళ్ళం. ముందుగా మా ఫ్రెండ్స్ పేర్లన్నీ ఒక పేపర్ మీద లిస్టు రాసుకునే వాళ్ళం. మాకు నచ్చిన హీరో, హీరోయిన్ ఫోటో, గ్రీటింగ్స్ కొనుక్కొని రెడీ చేసుకునే వాళ్ళం. చాక్లెట్స్ కూడా కొని చాక్లెట్స్, గ్రీటింగ్స్ ఒక కవర్లో వేసుకొని జనవరి 1 రోజు ప్రొద్దున్నే రెడీ అయ్యి ఫ్రెండ్స్ అందరికీ గ్రీటింగ్లు ఇచ్చుకునే వాళ్ళం. ఆ రోజంతా చాలా హ్యాపీగా ఆడుకునే వాళ్ళం అండి. ఆ రోజులు మళ్ళీ రావులండి. ఈ రోజుల్లో జనరేషన్ ఎలా ఉందంటే, బిగ్ బాస్ అనే ప్రోగ్రాంలో 90 రోజులు వాళ్ళకి గేమ్స్, ట్విస్ట్లు ఎలాగుంటాయో మనకు కూడా లైఫ్ అనే బిగ్ బాస్లో మనమున్న నాళ్ళు బీభత్సమైన గేమ్స్, ట్విస్ట్లండి. నిజం చెప్పాలంటే రోజులాగే ఈ రోజు కూడా నిన్న గడిచిన తర్వాతే ఈ రోజు వచ్చింది. చూస్తుండగానే ఈ రోజు గడిచిపోయి రేపనేది రానే వస్తుంది. ఎప్పుడైనా సరే మనకు వచ్చే కష్టం ఏదైనా సరే మనకి ఏదో ఒకటి నేర్పించే వెళ్తుంది. ఒకసారి డబ్బు విలువ తెలుసుకునేలా చేయొచ్చు, ఒకసారి మనుషుల గురించి తెలుసుకునేలా చేయొచ్చు. బంధం విలువ, బంధుత్వం విలువ, స్నేహం విలువ ఖచ్చితంగా ఏదో ఒకటి తెలియజేసే వెళ్తుంది. ఏంటక్క దేవుడికి పూజ చేస్తూ వరాలు అడగాల కానీ ఏంటేంటో చెప్తున్నావు అని అంటారా? దేవుడినప్పుడు వరాలు అడగకూడదండి. మనకు వచ్చే మంచి చెడు, కష్టం సుఖం దేవుడికే చెప్పుకోవాలి తప్ప మనుషులకి ఎప్పుడు చెప్పుకోకూడదు. సాంబ్రాణి ధూపం వారానికి ఒకసారైనా ఇంట్లో వేసుకోవడం చాలా మంచిది. ఈ రోజు పూజ అయితే మా ఇంట్లో సింపుల్గా ఆనందంగా ఇలా చేసేసుకున్నాము. ఈ కొత్త సంవత్సరంలో అందరికీ మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ బాయ్ బాయ్.